హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 40th వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రిగ్నోమెట్రీ. సో ఈ వీడియోలో మనము ఈ 2 ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా చూస్తాము, ఓకేనా? సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసింది, ఇఫ్ a plus b is equals to 45 degrees, prove that 1 plus tan a into 1 plus tan b is equals to 2. సో మనకి గివెన్లు ఏమి ఇచ్చిండు, a plus b is equals to 45 degrees ఇచ్చిండు. మనల్ని ఏం ప్రూవ్ చేయమంటుండు, 1 plus tan a into 1 plus tan b is equals to 2 అని ప్రూవ్ చేయమంటుండు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని మనం ఎట్లా డీల్ చేస్తాము, ఆల్రెడీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని మనము మన ప్రీవియస్ వీడియోస్లో చూసినాము. సో ఫస్ట్ మనం గివెన్ ఇచ్చింది కదా, ఆ గివెన్ని మనము మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఏదైతే ప్రూవ్ చేయాలో దాంట్లో ట్యాన్ టర్మ్స్ ఉన్నాయి, అవునా లేదా? ట్యాన్ టర్మ్స్ ఉన్నాయంటే దాని అర్థం ఏంది, డెఫినెట్గా గివెన్ కూడా మనకి ఏదైతే ఇచ్చిండో ఇఫ్ a plus b ఈక్వల్స్ టు 45 దాన్ని కూడా మనము ట్యాన్ టర్మ్స్లో ఏదైనా చేయడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ చూడండి, a plus b ఈక్వల్స్ టు 45 degrees కదా, ఇక్కడ ట్యాన్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే మనకి ఇచ్చిన దానికి ట్యాన్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా. సో a plus b ఈక్వల్స్ టు 45 కదా, అప్లై ట్యాన్ ఆన్ బోత్ సైడ్స్. సో tan ఆన్ బోత్ సైడ్స్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది, tan ఆఫ్ a plus b is equals to tan 45. సో tan ఆఫ్ a plus b అంటే ఏంది, సో అదొక ఫార్ములా. సో కాంపౌండ్ యాంగిల్స్లో tan ఫార్ములా అది. సో tan ఆఫ్ a plus b is equals to tan a plus tan b by 1 minus tan a tan b. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ tan ఆఫ్ a plus b ప్లేస్లో నేను ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది చూడండి, tan a plus tan b by 1 minus tan a tan b is equals to tan 45 ఉండాలి కదా, tan 45 వాల్యూ ఎంత, 1. సో tan a plus tan b by 1 minus tan a tan b is equals to 1. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ డినామినేటర్ ఉందా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో, దాన్ని రైట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తున్నా. ఏమవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే డివిజన్ కాస్త మల్టిప్లికేషన్ అవుతుంది. సో tan a plus tan b is equals to 1 into 1 minus tan a tan b. సో tan a plus tan b is equals to 1 తోటి ఇదంతా మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకు అదే వస్తుంది. సో 1 minus tan a tan b. తర్వాత నేను ఏం చేస్తున్నాను చూడండి, ఈ tan a tan b ఏదైతే ఉందో రైట్ హ్యాండ్ సైడ్లో దాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తున్నా. మైనస్ ఉంది కాబట్టి అటు సైడ్ పంపిస్తే ప్లస్ అవుతుంది. సో tan a plus tan b plus tan a tan b is equals to 1. సో మనము ఇచ్చిన గివెన్లకి ఎంచి ఒక ఈక్వేషన్ని, ఒక కండిషన్ని మనము డిరైవ్ చేసుకున్నాం. సో దీన్ని మీరు 1 అనుకోండి. తర్వాత ఏం చేస్తున్నాము, మనం ఏదైతే ప్రూవ్ చేయాలో అందులో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కన్సిడర్ చేస్తున్నా. చూడండి, 1 plus tan a into 1 plus tan b. సో దీన్ని నేను కన్సిడర్ చేస్తున్నా. నేను ఏం చేసిన అంటే ఇప్పుడు ఈ టర్మ్స్ని 2 టర్మ్స్ని మల్టిప్లై చేసిన. ఎట్లా చూడండి, 1 into 1 ఎంత, 1 into tan b ఎంత, tan b ప్లస్ tan a into 1 ఎంత, tan a ప్లస్ tan a into tan b ఎంత, tan a tan b. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే ఫస్ట్ ఈ కండిషన్ చూడండి, tan a ప్లస్ tan b ప్లస్ tan a tan b ఇది ఈక్వల్స్ టు 1. ఇక్కడ చూడండి, tan b ప్లస్ tan a ప్లస్ tan a tan b. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దీని ప్లేస్లో నేను 1 పెట్టుకోవచ్చు కదా, సేమ్ ఇదే టర్మ్ ఇక్కడ ఉందా లేదా, tan a ప్లస్ tan b ప్లస్ tan a tan b. సో దాని ప్లేస్లో నేను 1 పెట్టుకోవచ్చు కదా, సో 1 పెట్టుకున్నా. సో 1 plus 1 ఎంత, 2. సో క్లియర్గా అర్థమైందా ఈ సమ్? సో మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంది, ఇఫ్ a plus b is equals to 225 degrees, prove that cot a by 1 plus cot a into cot b by 1 plus cot b is equals to 1/2. సిమిలర్ మోడల్ కొంచెం మోడిఫికేషన్ ఉంటుంది అంతే. సో నేను మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఫెమిలియర్ కావాలి. మీరు ఒక ప్రాబ్లం చెప్పేసి ఓకే ఇది సేమ్ ఇట్లనే ఉంటే చేసేసుకోండి అంటే మీరు ఏం చేస్తారు, ఒక్కసారిని వదిలేస్తారు. సో నేను ఏం చేస్తున్నా అంటే మీకు కొంచెం మైండ్లో రిజిస్టర్ కావాలని చెప్పి సేమ్ ఫార్మాటే బట్ కొంచెం ట్విస్ట్ ఉన్న ప్రాబ్లమ్స్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం తీసుకోవాలి, సేమ్ దీని లెక్కనే a plus b ఈక్వల్స్ టు 225 తీసుకోవాలి. సో మనకి ఏదైతే ప్రూవ్ చేయమంటుందో దాంట్లో ఏ టర్మ్స్ ఉన్నాయి, కాట్ టర్మ్స్ ఉన్నాయి. సో కాట్ టర్మ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, మ్యాక్సిమం కాట్ టర్మ్స్లో రాసుకోవడానికి ట్రై చేయాలి. సో అప్పుడు నేను ఏం చేస్తున్నా, అప్లై కాట్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నా. సో కాట్ ఆన్ బోత్ సైడ్ చేస్తే నాకు ఏమొస్తుంది, కాట్ ఆఫ్ a plus b ఈక్వల్స్ టు cot 225. సో తర్వాత ఏంది, ఇది ఏ ఫార్మాట్లో ఉంది, కాట్ ఆఫ్ a plus b కదా. సో కాట్ ఆఫ్ a plus b ఫార్ములా ఏంది, cot a cot b minus 1 by cot a plus cot b. సో నేను ఏం చేస్తున్నా, ఈ ఫార్ములాని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది, cot a cot b minus 1 by cot a plus cot b is equals to cot 225. సో తర్వాత చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇందులో డినామినేటర్లో ఉన్న cot a plus cot bని రైట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తున్నా. ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. సో cot a cot b minus 1 is equals to cot 225. సో cot 225 నేను ఎట్లా సాల్వ్ చేస్తా,
ఇట్లాంటి వాటిని సాల్వ్ చేయాలంటే మనం ఆల్ సిల్వర్ టీ కప్స్ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. సో 225 అంటే ఏ క్వాడ్రంట్లో ఉంటుంది ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ టీటా ఆర్ 225 ఇన్ విచ్ ఇట్ లైస్. సో 225 degrees లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్. సో థర్డ్ క్వాడ్రంట్లో ఉన్న ఓకే మీకు మళ్ళీ ఒకసారి చెప్తా దాంట్లో ఏముంది. సో ఇది చూడండి ASTC 90 minus theta 90 plus theta 180 minus theta కొంచెం టీ కింద రాసుకుందాం 180 plus theta 270 minus theta T 270 plus theta 360 minus theta C. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ 225 degrees అనేది ఎక్కడ ఉంటుంది, థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో థర్డ్ క్వాడ్రంట్లో మనకి ఏం పాజిటివ్, tan ఇంకా cot. సో tan పాజిటివ్ అయితే డెఫినెట్గా cot కూడా, ఎందుకంటే cot ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ tan కాబట్టి. సో మనము ఈ 225 degreesని సాల్వ్ చేసుకోవాలంటే ఏదైనా ఒక స్టాండర్డ్ ఫామ్ వాడచ్చు. సో నేను 180 plus theta స్టాండర్డ్ ఫామ్ వాడుతున్నా. సో 180 plus theta ఫామ్లో రాసుకున్నా 225ని. ఎట్లా cot ఆఫ్ 180 ప్లస్ ఎంత యాడ్ చేస్తే నాకు 225 వస్తుంది 45. సో cot ఆఫ్ 180 plus 45 ఇంటూ cot A plus cot B. తర్వాత చూడండి cot A cot B minus 1 ఇది ఈక్వల్స్ టు చూడండి cot ఆఫ్ 180 plus theta. నేను ఆల్రెడీ మీకు చెప్పిన 180కి 360కి మనము ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేసిన 180 ఇన్వాల్వ్ అయినా లేదా 360 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫామ్స్కి మనం ఏ ట్రిగ్నోమెట్రిక్ అప్లై చేసినా ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేసినా అది చేంజ్ కాదు. ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఉందో ఆన్సర్లో కూడా మనకు అదే వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు cot ఆఫ్ 180 minus theta అంటే ఎంత చెప్పండి, cot theta. ఎందుకు చెప్పండి, థర్డ్ క్వాడ్రంట్లో tan cot పాజిటివ్. సో tan cot పాజిటివ్ కాబట్టి cot కూడా పాజిటివ్ కాబట్టి ప్లస్. అండ్ cot ఆఫ్ 180 minus theta అంటే చెప్పిన 180 ఇన్వాల్వ్ అయినా 360 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫామ్స్ మనం యూజ్ చేసినప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది ట్రిగ్నోమెట్రిక్ రేషియో లేదా ఫంక్షన్ అనేది చేంజ్ కాదు. ఓకేనా. సో cot 45 ఇంటూ cot A plus cot B. cot A cot B minus 1 ఇది ఈక్వల్స్ టు cot 45 అంటే ఎంత 1 ఇంటూ cot A plus cot B. తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఈ cot A cot Bని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తున్నా, ఈ -1ని రైట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తున్నా. సో నాకు ఏమొస్తుంది cot A cot B మైనస్ ఇక్కడ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్, cot A cot B మైనస్ cot A మైనస్ cot B ఇది ఈక్వల్స్ టు ఈ 1 అడిగితే +1 అవుతుంది. సో మనకి ఇంపార్టెంట్ అనేది మ్యాక్సిమం ఇదే ఉంటుంది. సో దీన్ని మీరు ఇంపార్టెంట్గా పెట్టుకోండి. తర్వాత ఏం చేస్తున్నా నేను సేమ్ గివెన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ప్రూవ్ చేయాలో అందులో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటున్నా. cot A by 1 plus cot A into cot B by 1 plus cot B. సో cot A into cot B ఎంత cot A cot B డినామినేటర్ మల్టిప్లై చేయండి 1 plus cot A into 1 plus cot B. సో cot A cot B by ఎక్స్క్యూజ్ మీ 1 into 1 ఎంత 1 1 into cot B ఎంత 1 into 1 1 1 into cot B ఎంత cot B cot A into 1 ఎంత cot A into cot B ఎంత cot A cot B. సో 1 plus cot A cot B ఎక్కడ ఉంది ఓకే 1 plus cot B plus cot A plus cot A cot B ఇక్కడ ఉంది. తర్వాత నేను ఏం చేస్తున్నాను చూడండి ఎగ్జాక్ట్ ఇక్కడ cot A cot B minus 1 cot A plus cot B ప్లేస్లో ఏం రాసుకోవచ్చు చూడండి. ఈ cot A plus cot B ప్లేస్లో నేను cot A cot B minus 1 పెట్టుకుంటున్నా. చూడండి cot A cot B minus 1 పెట్టుకున్నా cot A plus cot Bలో. సో cot A cot B by 1 plus cot B plus cot A ప్లేస్లో cot A cot B minus 1 by cot A plus cot A cot B. చూడండి -1 + 1 ఎగిరిపోయింది. cot A cot B by cot A cot B plus cot A cot B ఎంత 2 cot A cot B. సో cot A cot B by 2 cot A cot B cot A cot B cot A cot B క్యాన్సిల్. సో మొత్తం ఏం మిగిలింది 1 మీద కింద 2 సో 1/2. సో క్లియర్గా అర్థమైందా. సో ఇట్లాంటి మోడల్ సమ్స్ మనకి ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకే నేను మీకు ఎలాబరేట్గా ఏమంటారు ఎక్స్టెన్సివ్ ఒక 4-5 సమ్స్ అవి కొంచెం ట్విస్టెడ్ ఉన్నా కానీ నేను మీకు ఏం చేసిన అంటే అవి 4-5 సమ్స్ చెప్పడానికి ట్రై చేసిన. సో నా వీడియో ఏమైనా కొంచెం అయినా మీకు యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.